నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం ఇరిమేపల్లి పంచాయతీ పరిధిలోని వడ్డిపాలెంలో నూతన వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్లను శనివారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం రవీంద్రారెడ్డి చేస్తున్న సేవలను కొనియాడారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఏకంగా 6 వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడమే కాకుండా వాటి నిర్వహణకు అవసరమైన షెడ్లను కూడా సొంతంగా నిర్మించడం గొప్ప విషయమని ప్రశంసించారు. రవీంద్రారెడ్డి లాంటి వారు సమాజానికి ఆదర్శమనిసమని సోమిరెడ్డి అభినందించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వాటర్ ప్లాంట్స్ మాక్సిమం ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ 14 ప్లాంట్లు సిఎల్ కంపెనీ పెట్టింది. 43 ప్లాంట్స్ కూడా సిఎల్ కంపెనీ పెట్టబోతుంది. మాక్సిమం ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీరంపల్లికి వచ్చేటప్పటికి జేజేఎం కింద జలజీవన్ మిషన్ కింద 1,80,00,000 శాంక్షన్ చేశాము. దాంట్లో కొండుపాళెం అరుంధతివాడ అట్లే నాయుడుపల్లి పూర్తయిపోయినాయి. ఇంకా 2 మాత్రం, ఒకటి కొండుపాళెం హరిజనవాడ వచ్చేసి ఇంకా స్టార్ట్ కాలే. వీరంపల్లిది 42,90,000తో ప్రోగ్రెస్లో ఉంది. మనుబోలు మండలానికి 16,14,00,000 జేజేఎం పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. సర్వేపల్లి నియోజకవర్గానికి 111,82,00,000 జేజేఎం పనులు, 428 పనులు, 111,82,00,000. అది ఒకటే కాకుండా ఇప్పుడు ఈ ఊరికి వచ్చాము. నెలకి పింఛన్లు ఎంత? వితంతు వృద్ధాప్య పింఛన్లు వీరంపల్లి గ్రామానికి 560 మందికి నెలకి 22,40,000, సంవత్సరానికి 2,68,80,000. సంవత్సరానికి 2,68,80,000. తల్లికి వందనం 455 మంది బిడ్డలకి, ఒక్కో తల్లికి ఎంతమంది బిడ్డలున్నా డబ్బులు వేసాము. 59,15,000. ఆటో డ్రైవర్లు 37 మంది ఈ ఊర్లో ఉన్నారు, 5,55,000 వేసాము. అన్నదాత సుఖీభవ 658 మంది, 13,16,000 వేసాము. యూరియా 160 మెట్రిక్ టన్స్ ఇచ్చాము. True News, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.